హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 7వ తేదీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. సో ఎంతమందికి జమ చేస్తారు, ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీలో ఉన్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులు విడుదల చేసేందుకు సమావేశం నిర్వహించబోతున్నారండి. సో ఏపీ ప్రభుత్వం వారు రైతులకు సంబంధించి ఈ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తారు. సో మొదటి విడత డబ్బులు విడుదల చేసేందుకు ఈ నెల 7వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నారు. సో మనకు ఈ మీటింగ్ ఆగస్టు 2వ తారీఖున నిర్వహించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా అయితే వేశారు. సో ఇప్పుడు ఆగస్టు 7వ తేదీన నిర్వహించబోతున్నారు. ఆ మీటింగ్లో అన్నదాత సుఖీభవ పథకానికి ఎంత అమౌంట్ కేటాయించాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, అర్హులు ఏంటి, కొత్త రూల్స్ ఏంటి, అన్నీ కూడా అర్హతలు ఏంటి, కొత్త రూల్స్ ఏంటి అన్నీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు డిస్కస్ చేస్తారు. ఈ మొదటి విడత కింద ఎంత జమ చేస్తారో కూడా చెప్తారండి. అంటే 20,000 రూపాయలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే జమ చేస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వంతో కలిసి జమ చేస్తారా అని తెలియజేస్తారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలను రాష్ట్ర కేంద్రాలు కలిపి జమ చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు జమ చేస్తారు. సో ఇవ్వాల్సినటువంటి 14,000లో మనకు 7,000 ఒకటో విడత, రెండో విడత మరో 7,000 అయితే జమ చేస్తారండి. అయితే ఒకవేళ 20,000 రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తే కనుక రెండు విడతల్లో ఈ డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. మొదటి విడత 10,000 రూపాయలు, రెండో విడత 10,000 రూపాయలు అయితే జమ చేస్తారు. సో మనకు ఈ పథకానికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి. ఈ 7వ తారీఖు తర్వాత మనకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో రైతులందరూ కూడా ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. మనకు 7వ తేదీన విధి విధానాలు, అర్హతలు కూడా విడుదల చేస్తారు. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మనకు ఈ పథకానికి డబ్బులు ఆగస్టు చివరి వారంలో కానీ లేక సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తారు. సో గతంలో రైతు భరోసా పథకానికి ఎవరైతే లబ్ధి పొందారో వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.